పద్మమ్మ అయితే సింహాద్రిని ఇలా అడుగుతూ ఉంటుంది. ఏందయ్యా నువ్వు బిడ్డని విదేశాలకు పంపిస్తావా? అలా ఎందుకు ఒప్పుకున్నావయ్యా? బిడ్డ నువ్వు తిన్నప్పుడు పక్కన ఉండాలి. మాట్లాడితే బిడ్డ 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 అంటావు. అలాంటిది నువ్వు బిడ్డను విదేశాలకు పంపాలని ఎలా నిర్ణయం తీసుకున్నావు? జరంతా ఒకసారి ఆలోచించయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే, అవునే, నేను మాత్రం బిడ్డని విదేశాలకు పంపి అక్కడ మంచి చదువులు చదువుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? బిడ్డ లేకుండా నువ్వు ఒక్క క్షణం ఉండలేవు. అలాంటిది బిడ్డ విదేశాలకు పోతే నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు? ఒక్కసారి నీకు బుర్ర కానీ ఖరాబ్ అయిందా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే, నేను బిడ్డను పంపించేస్తాను అని చెప్పి పక్కకు తిరిగి ఏడ్చుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అది చూసి పద్మమ్మ అయితే, నాకు తెలుసయ్యా, బిడ్డ లేకుండా నువ్వు ఉండలేవు. నువ్వు ఈ మాటని బయట పెట్టలేకపోతున్నావు. బిడ్డ లేకుండా నువ్వు ఎలా ఉండగలవు? నేను చూస్తానని చెప్పి పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.